ఇలాంటి సుఖం ఏ బెడ్ మీద కొనుక్కున్నారు రాదు. ఇట్ట నీళ్ళు, చుట్టూరు పచ్చని చెట్లు, మధ్యలో బోటు, హాయిగా షికారు. అది తిరిగిపోయింది. చూడండి ఎంత స్పీడ్ పోతున్నాం బోటు. దూరం మామూలుగా కొంతమంది తుఫాన్లు ఇరుక్కుపోయి అటు తిరుగుతుంటారా, అటు తిరుగుతున్నారు వాళ్ళు ఇద్దరు ఆడ. అబ్బా అరే ఏం చేస్తున్నారా వాళ్ళిద్దరికి పడవదలేదు రాదు. అయినా దాంట్లో వచ్చేసి ఆడుకుంటా ఉన్నారు. అంటే లోతుండదులే అందుకని. నీళ్ళు తోడుకున్నాడు. చాప 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 ఏందన్నది వాళ్ళకి ఉందా? వాళ్ళకి కాదురా. తుల్లునా తుల్లునా తుల్లు చేప పడదురా, తుల్లు చేప పడదురా. ఇదా తుల్లు కాదు ఇది, అల్లు అల్లా తూ. దీని పేరు అదేనా? కింద పడిపోతే మనమే తెప్పడిపోతుంది. టైగర్ రొయ్య ఇప్పుడే పడ్డది మనకు. రకరకాల చేపలు రొయ్యలు పడుతున్నాయి. ఏదా ఐగోరా 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 ఒరే అల్ల రే గొరికాళ్ళు గొరికాళ్ళు గురికాళ్ళు ఇదిగోరే ఇదే కదా నా గొరికాళ్ళ గురికాళ్ళు. ఇది భలే ఉంటుంది. కాస్ట్ కూడా ఎక్కువ. రే చేపన ఇసుకపూరి ఉన్నట్టుందా? గొరికాలు ముందు ఉన్నట్టుందా? స్పెషల్ చేపలు అన్ని రోజు అన్ని పట్టింది స్పెషల్ చేపలే. ఏం కాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇప్పుడు మనం పంబలి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మామూలుగా మీకు తెలుసు చాలా సార్లు మనం ఇక్కడ రకరకాల చేపలు అయితే పట్టున్నాం. ఇప్పుడు ఒక రందు ముందుకు పోయి ఉప్పు కాలంలో పోతున్నాం. ఇది కూడా ఉప్పుకయ్యే మొత్తం ఇదంతా. ఆడైతే చాలా ఫాస్ట్గా ఉంటాయి ఆ చేపలు. మొయ్యలు అంటారు, మొయ్యి బుడాలు అంటారు. చిన్నగా ఉంటే పెద్దగా ఉంటే మొయ్యలు అంటారు. చాలా ఫాస్ట్గా ఉంటాయి. అవి అయితే పడుతున్నారంట. అవి చూడడానికి ఎంత దూరం వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా గుంటల దగ్గర పోవాలి. అక్కడ పోయి ఆ నుంచి అయితే మీకు ఈ వీడియో బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటాయి. మీకు డ్రోన్ షాట్ కూడా వేస్తాడా వాటంగా ఉంటే చూద్దాం. ఇప్పుడు పోయి చేపలు పడదాం. మీరు కూడా వచ్చినాయి. మనం పోయే ఈ రూట్ అయితే భలే ఉంటుంది. ఆడ పంబలైన ఒక విలేజ్ ఉంది. చుట్టూరు నీళ్ళు ఉంటాయి, మధ్యలో ఊరు ఉంటుంది. ఏడంతకు ముందు రొయ్యలు కూడా చాలా పట్టాం మనం. రొయ్యలు, మొయ్యబుడాలు చాలా వీడియోలు తీసాం అసలు ఈ ప్లేస్లో. ఈ కాలంలో అయితే చాలా మంది చేపలు పడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి చాలా చేపలు అయితే చిన్న చిన్నవి ఏరుకోరు, అట్టే వదిలేస్తారు. చూడండి మొత్తం చచ్చిపోయినాయి. ఇదిగోండి స్ట్రైట్ అందరూ పట్టుకొని పోతా ఉన్నారు. రొయ్యలు కూడా ఉంటాయి. మామూలుగానే చలి పడుతుంది. ఈ సౌక చెట్లు అయితే ఇంకా చాలా చల్లగా ఉన్నది. మంచు పడుతుందో కురుస్తుందో మరి అర్థమే కావట్లేదు. పడటం లేదనా? అయ్యో చలిగాలి ఎట్ట తాగుతుంది. చలిగాలి ఎక్కువ. మొత్తం ఉప్పుగా ఇదంతా. మనం వచ్చేటప్పటికి మన వాళ్ళు అయితే వల వేసేస్తున్నారు. ఇదిగోండి అక్కడ ఉంది వల, మీకైతే చూపిస్తా ఇప్పుడు వీడియోలో. రంగులు రంగులు బిండ్లు అయితే వేసేస్తున్నారు. ఇక్కడ పడేది మొయ్యి చేపలే పడతాయి. అన్న ఏమేమి చేపలు పడతాయి అన్న? ఇక్కడ జల్లలు కూడా పడతాయా? తుల్లులు, మొయ్యి చేపలు, జల్లలు, ఉప్పు చేపలు అన్నీ పడతాయి రకరకాలవి. ఇప్పుడైతే వేసి పెట్టున్నారు. మీకు ముందు అది ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ కూడా కొడదాం, బాగుంటుంది. తర్వాత అయితే ఎన్ని చేపలు పట్టాం కూడా చూపిస్తా. చూడండి వల మనం వచ్చేటట్టుకి ఇదిగోండి ఈ సైడ్ నుంచి అదంతా వల అయితే వేసేస్తున్నారు మన వాళ్ళు ఉప్పు కాలువ మీద. ఇది ఉప్పు కాలువ. ఇదిగోండి ఇదే మన వల అయితే. ఇదే హ్యాండ్ చేపలు పడతాయి. కాసేపట్లో చూద్దాం. వేసేసి ఇప్పుడే వచ్చారంట. మనం వచ్చేటప్పటికి లేట్ అయితే. మీకైతే ఒక డ్రోన్ షాట్ వేస్తాయి ఈ లొకేషన్. తర్వాత అయితే మనం ఏం చేపలు పడ్డాయి తర్వాత చూపిస్తాం. డ్రోన్ షాట్లు అయితే ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. పడవలో పోయి ఆ చేపలు తీయాలంటే ఆడికి మీకు అది పెద్ద సముద్రంలాగా కనిపిస్తుంటుంది. కాకపోతే అది ఉప్పుకయ్య. ప్లస్ వచ్చేసి ఎక్కువ లోతు ఉండదు, కానీ బురద ఉంటుంది. ఒక నడువుల దాకా వస్తాయి అంతే నీళ్ళు. ఎక్కడ పోయినా అంతే ఉంటుంది. పెద్ద పెద్ద బొందలు అలాగుండవు. ఇక్కడ ఫ్లాట్గానే ఉంటుంది ప్రదేశం.
దీంట్లోనే వాళ్ళు వలేసింది. ఇప్పుడు చేపలు కూడా దీంట్లోనే తీసుకొస్తారు. చూడండి ఎట్టుందో. కాకపోతే దీనికి ఒక రంద హోల్ పడిందంట, అందుకే మనం అందరం ఎక్కకూడదు. ఎక్కితే మనం మునిగిపోతాం, బురద అయిపోద్ది. అందుకనే ఎక్కట్లా. ఆయన ఒక్కడే పోయి దీంట్లో చేపలు వేసుకొని వస్తాడు. భలే ఉంది అయితే ఇది. నెట్టమంట ఒకరంతా వదిలే, ఎందుకు నెడతావా? ఒకరంతా నెడతా నెడితే మళ్ళీ వెనక్కి ఎట్టొస్తుంది అదే. టన్నారా అది ఇట్టుబడి వెళ్తే పాదు పాదు ఉండు ఈడేదో కడుపులో పెట్టుకొని చేస్తాడు. సరే నువ్వు దిగు ఫస్ట్. ఎట్టో ఒక్కరం దిగినా ఇదిగోరా హోలా. కుతుకుల్లోకి వస్తాయంటాడా? వాళ్ళకి అలవాటు కదనా, వాళ్ళకి అలవాటు కదా. ఫ్రెండ్స్ అక్కడ పోతే సీనరీ మాత్రం ఆ పడవలో పోతుంటే అదిరిపోయింది. అసలు చిన్నగా లేదు. నేను ఫోన్ తీసుకోవాలా అన్న నేరుగా తీసుకెళ్ళిపోయాడు లోపలికి. విజయ్ దగ్గర ఉంది ఫోను. భలే ఉండింది ప్లేస్ అయితే. కర్ర ఎత్తుకొని పెద్ద బోట్ కాడికి తీసుకోబోతున్నాడు రోషను. ఇంకా ఆడకు పోయి అడిగి ఆ నుంచి అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకొని అదిగోండి ఆ బోట్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఇస్తారో అయ్యారో. ఆ పడవ మునిగిపోతుంది కాబట్టి మనం ఈ పడవ తీసుకున్నాం. ఏడకొచ్చి ఈ పడవలో అయితే మనం బోటింగ్ చేయబోతాం. ఇప్పుడు రైడింగ్ దీంట్లోనే పోయి చేపలు కూడా దీంట్లోనే తీసుకొని దాంట్లోనే వేసుకొని గట్టిగా అయితే వస్తాం. ఇప్పుడు ఎంతమంది ఇంకో మనం పోయేదా? 5 మందా? 5 మంది. దానికి ఇంజిన్ కూడా లేదు, నడుపుకోవాలా కర్రతో. చూద్దాం పదం. ఇంకా పడవలోకి ఎక్కేసాం. ఇంకా అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. ఏమో నాకు బిత్తరేస్తాను అది నీళ్ళలో ఉన్నాం. బోట్లో బయలుదేరాం. ఇప్పుడు చేపలు కూడా భలే ఉంది నిజంగా. అసలు ఎట్టుందంటే ఇప్పుడు ముందు వ్యూ చూపిస్తాం మీకు. ఇక్కడ ఒక అతను భయపడుతున్నాడు, అతను వీడియో తీయబాక అన్నాడు, అందుకని అతను తీయలేదు. నువ్వు కాదు దోసేస్తావు స్వామి. ఇతను ఇదిగోండి ఫ్రెండ్స్ పతానం. కర్రపుర్లే అవుతుంది లోపలికి. అయ్యో అది ఏమంత లోతున్నదిలే, కానీ ఫోన్లు తడిచిపోతాయి, అది ఒకటే ఇబ్బంది. ఫ్రెండ్స్ ఒక పక్క భయంగా ఉన్నా, నేనైతే సంతోషంగానే ఉండా. ఎందుకంటే ఫీలింగ్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ సార్లు పోయినా నేను. ఒకసారి హానాక్ బ్రోతో పోయినా, ఇప్పుడు ఇదిగో ఈ అన్నతో అయితే పోతున్నా. అన్న మీ పేరు ఏం పేరన్నా? మంగయ్య. ఆ అన్న పేరు అయితే మంగయ్య. అన్న తీసుకుపోతున్నాడు ఇప్పుడు. చూడండి ఎట్టుంది అసలు లొకేషన్లో. భలే ఉంది, అదిరిపోయింది. అంటే మనకి చాలా తక్కువ ఈ ఎక్స్పీరియన్స్. అట్టా ఇట్టా పోతుంటే అసలు భయంగా కూడా ఉంది. చేత్తో పోతున్నాం కాబట్టి ఇదిగోండి మన స్పీడ్ అయితే ఇదిగో ఇది. చేపలు చూడండి ఎట్టెగరుతున్నాయో. ఇగో 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 అన్నా, ఇగో ఇగో పరిగిస్తా. ఇదంతా ఇగో కలకలు ఏడున్నాయి. ఏడేస్తుంటే పోయింది వాళ్ళ. ఇదంతా చేపలు ఉన్నాయి. ఇగోండి మొత్తం చేపలే, పెద్ద చేపలు ఏడెగరుతున్నాయి. మేము వాళ్ళ ఎత్తుకుపోయి ఆడేస్తున్నాం. ఏడ మొయ్యలు, తుల్లులు, కేసంగోళ్ళు, ఉప్పుకాయల్లో చేపలు పడతాయి బ్రో. అవి లెక్క. గెండ్లు అవి పడవు, ఉప్పుకాయల్లో చేపలు పడతాయి. చూడండి ఎంత కష్టపడి నడుపుతున్నాడు బోటు. అయ్యో ఇంకా మనం చాలా దూరం వాళ్ళకి తిరుగుతాం. వాళ్ళు ఇక నెడతా వెళ్తున్నాడు చూడండి. చల్లగా గాలి ఉన్నది. పడవలో సమ్మగా పోతా ఉన్నాం నిదానంగా. పాపం ఆయనకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎదురుగాలి కాబట్టి తొయ్యలాక కొద్దిగా కష్టంగా ఉంది. ఇంకో కర్ర తెచ్చుకుంటే మేము కూడా ట్రై చేస్తుండొచ్చు. కాకపోతే మేము వేస్తే పడిపోతామంట. అంటే మాకు బ్యాలెన్స్ తెలియదు కదా, అందుకని. మన వాళ్ళంతా ఈ గట్టి మీద ఉన్నారు. మనం వలేసుకునేది ఆడకి పోయి వలెత్తి ఏమేమి చేపలు ఉన్నాయో మొత్తం దీంట్లో వేసుకొచ్చుకుందాం పోయి. ఇది వచ్చేటప్పుడు ఎదురుగాలి లేదు కదా, ఇట్టగాలి గాలి. కూర్చోరా అభిలాష్ కూడా భయపడతా ఉన్నాడు. విజయ్ కూడా ఎక్కిచ్చేసినారు. ఒక సైడ్ కూర్చోవచ్చా? కూర్చోకూడదు రే నిలు. రే ఏం కాదులే. బాయ్ ఫ్రెండ్స్. ఆయన కూర్చోమంటా. నువ్వు అట్లా కూర్చోరా. బురద అయితే ఏమవుతుంది? కూర్చోను నేను కూర్చోలా.
నీళ్ళు వస్తున్నాయాడని. నీళ్ళు వస్తారా మళ్ళీ వారం కూర్చుంటాడు. అబ్బా నాకు సిట్టింగ్ ఏరియా చిన్నగా లేదు. ఎట్టుంది రా విజయ్? అన్న చాలా బాగుందన్నా. ఇలాంటి సుఖం ఏ బెడ్ మీద కొనుక్కున్నారు రాదు. ఇట్ట నీళ్ళు, చుట్టూరు పచ్చని చెట్లు, మధ్యలో బోటు, హాయిగా షికారు. అది తిరిపింది చూడండి ఎంత స్పీడ్ పోతున్నాం. చాలా దూరం ఉన్నాయి నీళ్ళు, కంటి చూపు మేర ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు ఉప్పు కాలవా, ఇదంతా ఉప్పు కాలవా, భలే ఉంటుంది. ఇదిగానా రాయగుంటపాలెం బ్రిడ్జ్. అదిగో మన వాళ్ళ అదే. ఒరే ఇదే ఆడకు పోయేది, ఆ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, అదే కదా ఇదే. ఇదంతా ఒక లింకు, చాలా సట్ట ఎట్ట వెళ్ళిపోతాయి. ఓకే ఏం కాదురా రోషన్ తోలు. ఇగో మా పిల్లకాయలు వచ్చేసి ఆ నుంచి పోలే. వాళ్ళకి రాదు, ఎంత దాన్ని వేసుకుని వెళ్తాను. నీ మావే అందరూ దీంట్లో ఎందుకని ఫ్రెండ్స్ వాళ్ళు ఆడో తిరుగుతున్నారు. ఏ రావురే వాళ్ళు ఆ గట్టి మీదకి వెళ్ళారు. అయ్యో రే రోషన్ వేళ బాగా తాగుతున్నాడా బండి అండ్ కూడా. రోషన్ తగ్గబాక రా 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 రే, తలకాయ పక్కది రా అభిలాష, పక్కకి ది తలకాయ పక్కది. వాళ్ళకి వచ్చాను. తీస్తాడు చిన్నగా. వాళ్ళు ఎట్టిపోయినారు రా. అల్లుగో ఆడ చూడండి, సినిమాలో మామూలుగా కొంతమంది తుఫాన్లు ఇరుక్కుపోయి అటు తిరుగుతుంటారా, అటు తిరుగుతున్నారు వాళ్ళు ఇద్దరు ఆడ. అబ్బా అరే ఏం చేస్తున్నారు రా, వాళ్ళిద్దరికి పడవ తోలేదు రాదు, అయినా దాంట్లో వచ్చేసి ఆడుకుంటా ఉన్నారు. అంటే లోతుండదులే అందుకని. మునిగిపోతుంది, నీళ్ళు తోడుకున్నాడు. అవునయ్య దాంట్లో లీక్ అయిపోతా వాటర్. ఏడా వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా పోయినారో నేను చెప్తా. అందరూ ఈత రాకుండా ఏమి ఇట్టు బాబాకండి. వాళ్ళు ఎందుకు పోయారంటే లోతుండదు, ఇది ఉప్పుగా ఫ్లాట్గా ఉంటుంది, ఒక ఎదురు రొమ్ములు దాకా వస్తాయి మనకు, అంతే కదా, నడువులు పైకి వస్తాయి. అందుకని వేళ మునిగిన ఏం కాదు, పడలేకెళ్ళొచ్చని నేర్చుకున్నారు, బాగా తాగుతున్నారు. అయితే ఒక నీళ్ళు దానికి హోల్ ఉంది ఆ పడవకి, ఒక నీళ్ళు చేస్తా ఉన్నాడు గ్లాస్తో, ఒకడు ఏమంటే తాగుతా ఉన్నాడు. ఫైనల్గా వలకాడికి వచ్చేసాం. ఇదిగోండి ఇదే వల, రంగులుగా ఉన్నది. ఇబ్బంది పెట్టండి. చాప ఏందన్నది వాళ్ళకి ఉందా, వాళ్ళకి కాదురా. తుల్లు చేప పడదురా. పడ్డదా అభిలాష్ కూడా రావడమే. ఇంకా కలకలు కొట్టలేదా, ఉండి విజిలేస్తా పడితే. వాళ్ళు పడవ చూడు ఒకసారి, అదే తిరిగేస్తుంది దాన్ని ఇష్టంగా. అబ్బో వాళ్ళ బాధలు చిన్న బాధలు కాదు, పడవకు హోల్ ఉంది, వాళ్ళు తోలేదు రాదు. పోయేటప్పుడు వెళ్తాదన్నా, పోయేటప్పుడు వెళ్ళిపోద్ది. ఓకే ఓకే కర్రతోనే తిప్పాలా. ఎందుకండి మన వాళ్ళ అది ఆడు కూడా చేప పడి ఉంది. ఏంది జిలేబియా మొయ్యా ఇంకోండి, నీకు ఎగరతా ఎండి. చేపల కాడికి అయితే వచ్చేసాం. ఓ చాలా పొడిగేస్తున్నావా. చేపల కాడికి అయితే వచ్చేసాం. ఈడ కూడా చేప పడి ఉంది. ఇదిగో జిలేబీ పిల్ల. ఒరే ఇది ఏందిరా ఈ కరం ఆడపోయిన జిలేబీ, అడవిలోకి వచ్చినా కూడా అరుచుకుంటా వచ్చేస్తుంది. అదిగోండి జిలేబీ పడిపోయింది. ఇదిగోండి జిలేబీ. ఇంకైతే అయ్యో అదిగో కేసు, అది ఎద్దు ముళ్ళు ఏదో అంటారు, ఎద్దు ముళ్ళు. అన్ని చిన్న జిలేబీ పిల్లలు పడి ఉన్నాయి. మొయ్యి ఆడ పడుంది అన్నమాట. మొయ్యో అది తుల్లో మనకు తెలీదు, అది కూడా జిలేబీ. ఇది ఆంధ్రాయన జడలుగా అలుకుపోయినాయి మొత్తమా. ఒరే మనం రావడమే తప్పురా, ఏడకు కూడా ఏడకు వచ్చినా కూడా అయ్యే పడిపోయినాయా. అసలు ఇలాంటి పడేవాడా, ఇలాంటి పడే ప్లేసే కాదు ఇది. ఏంది ఫ్రెండ్స్ మరి ఎంత ఘోరంగా ఉంటే ఎంత బాధ వేస్తుంది మనిషికి. అటు చూడండి. ఇదిగోండి అభిలాష నువ్వు జాగ్రత్తగా గమ్మని కూర్చో. ఎందుకైతే చెప్పు. కదా నీ ప్రాబ్లం కాదులేనయ్యా, మా ప్రాబ్లం. ఒరే వాళ్ళిద్దరు పంజరు రాకుండా పాపమా. అమ్మా నాయనా ఏడ పడు. అన్న అన్ని చేపలేనా. ఇదిగోండి మాకు నిలబెట్టడానికి ఒకరంతా చేతులు అనుతున్నాయి. ఇదిగోండి
జిలేబీ ఎందుకు వదిలేస్తున్నా ఏదో ఆ చాపిట్టి నా చాపిట్టి అభిలాషిట్యా ఒరే వాళ్ళు చూడరా వచ్చేసారా కష్టపడా దగ్గరకు వచ్చేసినారే సూపర్ రా వచ్చేసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పారా 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 పార పారా చేప పార చేప ఇది దీని పేరు చూడండి భలే ఉంటుంది ఎట్టుందా పులుసా పులుసు కదా చేప చూసేదానికి కూడా భలే ఉంటుంది వదిలేస్తున్నా వదిలి బయలుదేరమ్మా వెళ్తుంది వెళ్ళిపోయిందిరా మొయ్యి దాంట్లో ఇట్టిరా గోతం ఇట్టి ఓ మై గాడ్ ఓరో మీరేందనా మీరా మాకే అర్థం కావట్లే మేమేందో మొయ్యి దాంట్లో లాస్ట్లో చూపిద్దాం మన వాళ్ళకి చేపలు ఏమేమి పడ్డాయి ఎగురు రొయ్యి రొయ్యా పెద్ద రొయ్యా మామూలు రొయ్యి చిన్నదా అట్టే వెళ్తుంది దీనికి ఎందుకు వెళ్తుంది మదన్నా మనమే వెళ్తున్నాం గాలి కదా మనమే కదా ఫాతున్నది అయితే చూడరా రౌండ్లు ఎట్టుకొస్తున్నారా వాళ్ళు ఆడకపోయి వాళ్ళకి ఎట్ట రే రే ఇదిగో ఇగో రోషన్ ఇగో చూడు 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 నేను చూపిస్తా చూడు ఇటు చూడు ఫస్ట్ కామ్గా ఉండు ఇట్టా ఇట్టా ఊరికే నిదానంగా స్పీడ్గా అనమాక కామ్గా అక్కడ ఎవరో వస్తున్నారనా నీకు ఇప్పటికే అర్థమైపోయింది ఎట్ట తోలాలని అంతే అట్టేరా దగ్గర ఏడు మమ్మల్ని పట్టుకునేద్దరు రండి ఇట్రా ఇట్రా అట్టేను ఇట్రా అది వెనక్కి ఇప్పుడు తిండు వెనక్కి నెట్టు అది 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 అదే అదే కమాన్ వాళ్ళ తెడ్డుకి హోల్ ఉంది ఫ్రెండ్స్ అందుకని నెడతా ఉంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ నీళ్ళు కూడా కింద పోస్తూ ఉన్నారు నవ్వుకుంటున్నావు ఏంద్రా వాళ్ళు మునిగిపోతుంటే అనుకుంటారేమో ఇక్కడ లోతు ఉండదు ఎంత మునిగినా మునగ ఏడు దాకా వస్తాయి నీళ్ళు అందుకని నవ్వుకుంటున్నావు సరదాగా రొయ్యలేరా అవారేస్తున్నా ఇదిగోరా తుల్లు 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 కాదు ఇదా తుల్లు కాదు ఇది అల్లు అల్లా తూ దీని పేరు అదేనా అమ్మా నైనా ఈ పనులు మాత్రం తిరగొట్టింది అనుకో దెబామని కింద పడిపోతే మనమే తెప్పడిపోతుంది ఇది పొల్లు పట్టేసుకుంటుంది పడిపోతున్నావురా అయ్యా లాస్ట్ లో మీకు చూపిస్తాం ఒకరంతా టెన్షన్ గా ఉంది అన్ని బుడ్డవే రోషన్ మనోడు ఏది చేయని మన కూరకు వచ్చినాయి చాలు ఇదిగోండి ఇది కూడా వదిలేస్తున్నా వెళ్ళండి జంపు ఇది మొయ్యి అంటే భలే ఉంటుంది చూడండి చచ్చిపోయాడు అదన్నా ఇంకోటి ఇంకో మొయ్యి కూడా ఉందా ఎండి మొయ్యలు స్టార్ట్ అని సీట్కి ఏమేమి వచ్చింది చిన్న ఫాస్ట్ బావు టేస్ట్ కూడా చిన్నగా ఉండవు అదిరిపోతాయి చూడండి తెల్లగా మెరుస్తుంటాయి మొరల్ ఫిష్ అంటారు ఇంగ్లీష్లో మొరల్ ఫిష్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఇగో 2 ఉన్నాయి ఇదిగో అభిలాష దాంట్లో వేసుకో మీకు లాస్ట్లో అయితే మాకు ఎన్ని పడ్డాయో చూపిస్తాం టైగర్ రొయ్య ఇప్పుడే పడ్డది మనకు రకరకాల చేపలు రొయ్యలు పడుతున్నాయి ఏదా ఐగోరా 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 ఆంధ్ర ఒరే అల్ల రే గొరికాళ్ళు గొరికాళ్ళు గురికాళ్ళు ఇదిగోరే ఇదే కదా నా గొరికాళ్ళ గురికాళ్ళు ఇది భలే ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ రే వా చేపన ఇసుకపూరి ఉన్నట్టుందా గొరికాలు ముందు ఉన్నట్టుందా స్పెషల్ చేపలు అన్ని రోజు అన్ని పట్టింది స్పెషల్ చేపలే ఆడ కూడా పడింది గురికాల గొరికాలేనా నేను చూసా గురికాలే అదిగా పారా గొరికాలు మొయ్యి కూడా ఉంది రే మొయ్యి కూడా ఉంది ఇప్పుడు ఈ పచ్చ వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి చేపల మంచి చేపల ఈ మన సైడ్ కనపడవు అంటే మంచి నీళ్ళలో ఉండదు ఉప్పు నీటి చేప అది ఈ మన సైడ్ కాదు ఏ సైడ్ అయినా కనిపిస్తాయి వీటికి ఏం పనిలే మాలాగా జిలేబీలు ఉప్పు నీళ్ళు అట్ట బతుకుతానేనా ఏడా ఉంటాయి అయినా ఒక్కసారిగా ఎంత భయం వేస్తుంది తెలుసా కింద పడిపోతాం అనిపించేస్తుంది చూడండి వాళ్ళెట్టుందో అదిగోరా
పెద్ద మనకు మొయ్య ఏందన్నదే తుల్లు కాదే అదే నువ్వు చెప్పిందేనా ఇదేదో స్పెషల్ చేప వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మీకు కనుక్కొని చెప్తానా అన్ననే ఫస్ట్ లో పట్టాను చూడు మనం ఇది మాగా ఇదే ఏలాత ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయా బాగుంటాయి ముళ్ళు లేకుండా ముళ్ళులేనా ఇంకా తీయాలి ఆయన ఓడి వదిలేస్తాడు ఏసీ జాగ్రత్తగా ఏసీ రొయ్యి ఉంది ఇదిగో ఏడాలి ఇదిగో రొయ్య ఇప్పుడు చూడరా అట్ట కూర్చునేస్తున్నాడా వాటంగా గుడ్డి పెట్టే కూడా కూర్చునేస్తున్నాడా ఓడు భయానికి కదా ఇదిగోండి మొయ్యి చేప ఇందా చెప్పాను కదా అది చాలా ఫాస్ట్గా ఉంటుంది అది ఓడి వదిలేస్తాడు నాయన వదిలినా కానీ మన కోసం దాంట్లోనే ఉంటాయి ఏసీ మనకు రాసి పెట్టేస్తున్నాయి చేపలు ఏసీ లాస్ట్లో మన వాళ్ళకి ఎన్ని పట్టాం అన్ని కింద బస్సు చూపిద్దాం ఇంకా ఉన్నది వల అన్న ఇది ఎంత 2 కేజీల వల ఉంటుంది ఆ వల ఇదైతే బొటారి 2 ఏళ్ళది అంతే కదన్నా చేపలు ఇంకో ఎడున్నాయి చూడండి 7 పడి ఉన్నాయి అన్న మొత్తం 1 కేజీ పడి ఉంటాయా పడతాయి కేజీ అవి కూడా అయ్యే నా చెప్పిన చేపలే కదా ఎన్న పొడుగు చూడండి ఎట్టుందో సన్నగా పొడుగ్గా ఉన్నాయి పడవలో ఉప్పుకాయల చేపల వేట అదిరిపోయింది పెద్ద పెద్ద మొయ్యలు పడవన్నా కేజీ అట్టుంటాయి వాళ్ళని దింపేస్తున్నావా రాదా గిరి కొట్టున్నావా గిరి రౌండ్ వేసేస్తున్నా ఆడ చేపలు ఉన్నట్టు అనిపించుంటది చేసింది దేవుడి నాలికి పడ్డది జాగ్రత్త అన్న ఎట్టి అన్న దాన్ని బోట్ల నా సయ్య వేసి అసలు ఇది అని చేపరా నాయన తప్పక ఆకున్నట్టుంది ఇదిగోరా దీని తలకాయ ఇదిగో కన్ను ఆకున్నట్టుంది కదనా కొడతాదా ఇదేమన్నా అదే బాగా జారిపోతుంది ఫ్రెండ్స్ ఇదే ఒరే ఆగే ఏమో భలే ఎదుగున్నా దీనికి రా ఈ చేప రివర్స్లో చూడండి ఏ కలర్లో ఉందో దీన్ని కూడా అయితే ఇంక వదిలేద్దాం పట్టేస్తుంది ఇది ఆ సైడు అందరూ అదే అని చెప్పరా కర్రలే అయితే ఈవెన్ రిలీజ్ చేద్దాం వెళ్ళిపోయింది ఇగోండి జంట మొయ్యలు పడి ఉన్నాయి ఈ 2 జంట ఒకదాని పెదవులు చూడండి ఎర్రగా ఎట్టున్నాయో లిప్స్టిక్ కొట్టినట్లు ఉంది అది చూడండి అభిలేషా ఇవన్నీ గోతాలేనా నీకేమో ఈ 2 చూడండి ఎంత బాగున్నాయో పెద్ద మొయ్యబడిందినా అదొక్కటే పెద్దది అంత పెద్దదేం కాదులే మీడియం సైజ్ పడ్డది అనమాట చిన్నది కాకుండా ఒక రకంగా అదిగో పట్టుకో అభిలేషా చూపించు పట్టుకొని మన వాళ్ళకి గట్టిగా పట్టుకొని ఆయన యాడ చూపిస్తున్నారా మహేష్మతి లోపల పెట్టి అవునన్నా ఒరే నువ్వు చేపపోతే పోయింది అందరం దోసేస్తావేమో ఉయ్ అంట అన్నా
డ్రింక్ కొట్టు. సంతోషంగా ఉండవరా అభిలేష. ఆహా. అబ్బా నవ్వు చూడరా తండ్రి. ఫ్రెండ్స్ ఆ చేపలు వాడిని ఎత్తుకోమన్నారు, అందుకని వాడు నవ్వు ఆనందాన్ని హద్దులేవు. అబ్బా పుల్లు 32 పుల్లు కనిపిస్తాయి నాయన. ఇంకో మొయ్యి చేప ఇప్పుడే పడ్డది, ఇంక ఇదేననుకుంటా లాస్ట్ మొయ్యి. అరే అభిలేష్ తోసేస్తావు దాన్ని బట్టి. ఇదిగో చేప చచ్చిపోయింది అభ్యా, అందుకని కదా ఆడేదా అట్లా. అయిపోయింది వాళ్ళు కూడా అయిపోయింది. ఇంకా గట్టికి పోయి ఏమేమి చేపలు పడ్డాయి అన్నీ చూపిస్తాం ప్రశాంతంగా నుంచి. గట్టికి పోతే నేను వాళ్ళతో గమ్మున కూర్చోను. మేము ఇంటికి పోవాలి నాయన, మా పనులు ఉన్నాయి, మా బర్రెలు మా గుడ్డు గోదా అన్నీ ఉన్నాయి. మేము ఆయన తోలితే ఆయన ఇంటికి కాదు బురదలోకి అనుకున్నావా నాయన. అభిలాష్ కూడా వేస్తున్నాడు తెడ్డు, అభిలేష మనం పాతామా ఒడ్డు. హైలేస్ హైలేస్ ఏం కాల రే నాయనా మీకు పుణ్యం. రే అవర్ కర్రేంటి మీరు, అవర్ కర్రేంటి, అవర్ కర్రేంట్రా మీరా. ఫైనల్ గా అందరం కలిసిపోయినాం, జాగ్రత్తగా అయితే ఒడ్డు మీదకి వెళ్ళిపోతాం. పర్లేదు ఇటు తోసేద్దామని ఎంతో ప్రయత్నించాడు కానీ జరగలేదు ఆ పని అయితే. వీళ్ళని కూడా తీసుకుపోతున్నాం, అంటే మనం బతకటంతో పాటు నలుగురిని బతికించాలి కదా, అందుకని మన వాళ్ళు కూడా తీసుకెళ్తాం. అది రా డిస్పోజ్ నీళ్ళు అన్న కింద పోస్తానా. తెప్ప అక్కడ పంపించాలి కదా, దానికి బంద్ ఉంది తెప్పకి. దాన్ని వేసుకుని ఎట్రా వచ్చినారు మీరా. కాలు కట్టింది కనిపిస్తుంది చూడండి ఎట్ వస్తున్నాయి నీళ్ళు. 20,000 పెట్టుకోండి ఇది వచ్చేస్తున్నా. ఇదిగోరా ఇదిగోరా లింక్ ఇగరా వచ్చాను. అదిగో రోడ్డు. ఫైనలీ వీఆర్ కమింగ్ టు ఒడ్డు. ఫైనల్ గా ఒడ్డుకు వచ్చేసా. సూపర్, నీళ్ళ తగలు కూడా వచ్చాము, ఎదిరిపోయింది అసలు. చూడండి ఇంకా బయటికి పోయి మీకు ఏమేమి చేపలు పడ్డాయి అన్ని చూపిస్తాం. అమ్మా నేనైతే ప్రశాంతంగా వచ్చాను అయ్యా, నేను లాగింది. ఇంత దూరం ప్రశాంతంగా వచ్చి ఒక్కరితో వస్తున్నాయి గట్టిగా. ఫ్రెండ్స్ ఇద్దాడు మన చేపలు కింద బాద్దాం చేపల్ని. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న చేపలు మీకు కింద బస్సు చూపిస్తా. అభిలేష ఇక్కడే బాగా లేసేసుకోవాలా, ఈ ఊరికి ఆగండిరా ఫస్ట్ చేపలు చూపించరా ఫ్రెండ్స్. మనకి ఎన్ని రకాల చేపలు పడ్డాయి చూపిస్తా. ఇదిగోండి ఇవన్నీ మొయ్యలు ఆ పక్కరా. ఇదిగోండి ఇది వచ్చి కేలాత్ అంట దీని పేరు, నాకు తెలీదు అన్న చెప్పాడు. ఇదిగోండి ఇవన్నీ మొయ్యలే, ఇక్కడ మొయ్యలు ఎక్కువ ఉంటాయి. ఇదేమో చేప మర్చిపోయినా, గొరికాలు. ఇది గొరికాలు మాత్రం ఫ్రెండ్స్. ఈ మనోళ్ళే ఈ ఆడపోయినా మన వెనకాలే ఉంటాయి. వీటి గురించి మీకు తెలుసు, జిలేబీలు. ఈ జల్లలో ఇది ఏం చేప కామెంట్ చేయండి, ఒక తరక చుక్కలాగా ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి కై జల్ల విడివిడిగా అన్ని. ఇదిగోండి ఇది పార, ఇది ఒక రకమైన పార, నలుపు వస్తుందా, గోల్డ్ పార. ఇది కేసం, ఇది మట్టేమో ఏదో ఓర్వయ్యా ఓడంగాని అంట దీని పేరు. ఎవరు పెట్టారో పేర్లో నోరు తిరగకుండా పెట్టినారు. ఇవన్నీ అయితే జిలేబీలు మన వాళ్ళు విడివిడిగా పెట్టారు. కేలాతు, జల్ల, ఇది వచ్చి పార్లు అలాంటివి, గొరికాలు, మొయ్యిబుడాలు, జిలేబీలు, పైలెట్లు, టైగర్ రొయ్యలు, మామూలు రొయ్యలు, తెల్ల రొయ్యలు, విజయ్ గాడు, అభిలాష్ గాడు తోలనన్న. బంగారం జిలేబీ మర్చిపోయి. ఈ అనమాట మన బండి చేపలు అయితే ఈ రోజు చూడండి నిన్నుండే. ఫ్రెండ్స్ ఈ రోజు చేపలు పట్టడం పక్కన పెడితే ఆ ఎంజాయ్మెంట్ ఉండింది. మనం ఏం చేసినా అంత ఎంజాయ్మెంట్ రాదు, అదిరిపోయింది. వాళ్ళిద్దరూ బోట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడం, రాకపోయినా దాన్ని 30 దెబ్బలు పడ్డారు.
లాస్ట్కి అన్న అయితే కష్టపడ్డాడు, ఎక్కువ కష్టపడ్డాడు. మంగన్న అన్న వల్లే అనమాట ఈ రోజు మనం లోపల పోయింది, బయట వచ్చింది. ఇదంతా కారణం రోషనే తీసుకొచ్చి ఇదంతా చూపించాడు. థ్యాంక్ యూ రోషన్. అంటే రోషన్ కదా ఇదంతా సెట్ చేసింది, అందుకని చెప్పా. సరే సరే ఫ్రెండ్స్, అజీ కూడా ఒక కారణం. మధ్యాహ్నం రైస్ బాగాలేదన్న. అది వదిలి, అంటే ఫ్రైడ్ రైస్ అది బాగలేదు, మళ్ళీ పెట్టేమన్నాడు. అది మళ్ళీ మాట్లాడతా నేను. చేపలు మాత్రం చాలా రకాలు పడ్డాయి. ఇంకొకసారి మనం వచ్చినప్పుడు ఏడా చేపలు బట్టి ఆ మధ్యలో ఐలాండ్ ఉంది, అదిగోండి నీళ్ళ మధ్యలో, అక్కడ కుక్ చేద్దాం. మీకు ఆ వీడియో త్వరగా కావాలో కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కామెంట్ చేయండి. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అది ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.